శ్రీమాత్రే నమః. 21వ తారీఖున వరలక్ష్మీ అమ్మవారి వ్రతం చేసుకోలేకపోయిన వారు 28వ తారీఖు చేసుకోవచ్చు. ఆ రోజు గ్రహణం లేదు. ఒకవేళ ఉంది అని చెప్పినా మన భారతదేశంలో కనిపించడం లేదు కనుక నిరభ్యంతరంగా ఆ రోజు వ్రతం చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. 28వ తారీఖున వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేసుకోవడమే కాదు, సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవాలి అనుకున్నా చేసుకోండి. ఎందుకంటే ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటే మన ఇంట్లో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. మానసికంగా చిరాకు అది ఉంటుంది, అవన్నీ పోతాయి. అసలు పౌర్ణమి రోజున చంద్ర ఆరాధన చేసినా, లలిత అమ్మవారికి పూజ చేసినా, విష్ణుమూర్తికి పూజ చేసినా చాలా విశేషం అన్నమాట. మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి. అసలు రోజు చేస్తేనే భగవంతుని పాదాలు పట్టుకుంటేనే ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. కానీ ఇలాంటి విశేషమైన రోజుల్లో చేస్తే మరింత శక్తి వస్తుందన్నమాట. అప్పుడు మీరు అంటారు, పౌర్ణమికి నేను మామూలు రోజులకు సంబంధం ఏంటి అని అంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పున, మనం రోజు పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం కదా, మనం కూడా స్కూల్కి వెళ్ళిన వాళ్ళమే కదా ఒకప్పుడు. ప్రతిరోజు కానీ శనివారం వచ్చేసరికి ఏం చేస్తాం, అబ్బా శనివారం స్పెషల్. ఎందుకంటే ఆ రోజు రంగు బట్టలు వేసుకోవచ్చు కనుక చక్కగా తలంటూ స్నానం చేసి చక్కగా తయారయ్యి కొత్త బట్టలు ధరించవచ్చు. చక్కగా మంచి బట్టలు కట్టుకుని వెళ్తాం. అలా వెళ్ళినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, కళకళలాడిపోతూ ఉంటుంది కదా. మరి ఆ రోజు కూడా స్కూల్ డ్రెస్సే వేసుకుని వెళ్తున్నాము అని అనుకోండి. అన్ని రోజులు స్కూల్ డ్రెస్ వేసుకున్నా ఆ రోజు స్కూల్ డ్రెస్ అని అంటే ఆ రోజు స్పెషల్ కదా అని అంటావా లేదా? మరి మనం వేసుకునే బట్టలకే అంత స్పెషల్ అని అనుకుంటున్నప్పుడు నిజంగానే స్పెషల్ అంటే ఆరాధన అంటే ఇంకా ఆ శక్తి ఉన్న రోజుల్లో మనం పూజ చేస్తే మరింత సౌఖ్యంగా ఉంటుంది, మరింత ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైతే మన మనసు ఆనందంగా ఉంటుందో, ఎప్పుడైతే మనం సంతోషంగా ఉంటామో మన బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది. మన బుద్ధి సక్రమంగా పనిచేసింది అనుకోండి, మనం సరిగ్గా ఆలోచించగలుగుతాం, అప్పుడు సరైన నిర్ణయాలు తీసుకుంటాం. కనుక ఈ విశేషమైనటువంటి రోజుల్లో ఏమీ చేయలేకపోయినా కనీసం ఆ రోజు విశేషంగా స్మరణ చేసుకుని ఒకసారి అమ్మవారికి నమస్కరించుకున్నారు అని అనుకోండి, ఆ పాజిటివిటీ మనలోకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అయితే చాలామంది ఏం చేస్తున్నారు, 27వ తారీఖున రక్షాబంధనము, జంధ్యాల పౌర్ణమి అంటున్నారు, కొంతమంది 28వ తారీఖున చేస్తున్నారు. ఇలా ఎందుకు వచ్చింది అంటే సాయంత్రం పౌర్ణమి వ్యాప్తిగా తీసుకునే వాళ్ళము 27 చేస్తున్నారు, ఉదయం వ్యాప్తిగా చేస్తున్న వాళ్ళేమో 28వ తారీఖున చేస్తున్నారు. కనుక చక్కగా